హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. సో బడ్జెట్లో ట్రై చేద్దామని చెప్పేసి మీకు తెలిసిందే కదా, నా వీడియోస్ అన్నీ కూడా బడ్జెట్లోనే ఉంటాయి. సో ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంతకు ముందు బ్లౌజెస్ ట్రై చేశాను కానీ అవి ఫ్యాబ్రిక్కే తీసుకున్నాను. ఎప్పుడు రెడీమేడ్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అయితే తీసుకోలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది చూడడానికి చాలా బాగుందన్నమాట. ఇన్స్టాలో ఒక ఆవిడ వేసుకుంటే చూశాను, చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. గ్రీన్ తీసుకోకూడదు అనుకుంటాను కానీ ఎక్కువ గ్రీనే తీసుకుంటూ ఉంటాను, అదేంటో నాకు తెలీదు. సో ఇదైతే చూస్తున్నారు కదా, జిగ్జాగ్ ప్రింట్లో అయితే వచ్చిందనమాట. గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. చాలా శారీస్కి కాంబినేషన్గా బాగా సూట్ అయిపోతుంది. నేనైతే మెజర్మెంట్ 30 ఇంచెస్లో అయితే తీసుకున్నాను. ప్రిన్స్ కట్ అయితే వచ్చిందండి. లోపల కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. ఈ సమ్మర్‌లో కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఈ బ్లౌజెస్ ఎక్కువ ట్రై చేస్తున్నారు కదా, సో ఏ విధంగా ఉంటుంది మనం కూడా ట్రై చేద్దాం అనిపించింది. అందుకే నేను కూడా తీసుకున్నాను అనమాట. కాస్ట్ అయితే చాలా తక్కువే పడిందండి. ఆహ్, 140 130 రూపీస్ పడింది అనుకుంటాను. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాననమాట. నాకైతే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చేసింది. చాలా శారీస్‌కి చక్కగా సూట్ అయిపోతుందనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట. కాకపోతే దీంట్లో కొంచెం నేను అప్సెట్ అయ్యాను. అంటే నేను చూస్ చేసింది ఒకటైతే నాకు వచ్చింది ఒకటనమాట. అంటే సేమ్ కాస్ట్‌లో సేమ్ ఇదే కలరు పెట్టానండి. నేను పర్పుల్ అయితే పెట్టాను. కాకపోతే కొంచెం ఇందులో మిక్స్డ్ కలర్ కూడా వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చక్కగా మంచి సైజు పర్ఫెక్ట్‌గా అన్నీ బాగున్నాయి. కాకపోతే నాకు ఆ కలర్ కాంబినేషన్ నాకెందుకో ఏదోలా అనిపించిందనమాట. అంతగా నచ్చలేదు. సో ఇదైతే నేను రిటర్న్ పెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయాను. కాకపోతే చాలా బాగుందండి. సాఫ్ట్‌గా ఉంది. చక్కగా ఫ్రంట్, బ్యాక్ కూడా లేస్ అయితే ఉంది. చాలా కన్వీనియంట్‌గా ఉందనమాట బ్లౌజ్ అయితే గనక. ఇది కూడా ప్రిన్స్ కట్‌లోనే వచ్చింది. చూస్తున్నారు కదా, లోపల క్లాత్ బనియన్ క్లాత్ చాలా సాఫ్ట్‌గా అయితే ఉంది. కాకపోతే నాకు కొంచెం ఆ కలర్ కాంబినేషన్ అయితే నచ్చలేదనమాట. సో ఇదైతే రిటర్న్ ఇచ్చేస్తాను. దీని కాస్ట్ అయితే 98 రూపీస్ ఎంతో పడిందండి. బాగుంది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం కలర్ కాంబినేషన్ నాకు సెట్ అవ్వలేదనిపించిందనమాట. అండ్ థర్డ్ దాంట్లోకైతే వెళ్ళిపోదాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఎక్కువ మనం 3/4 హ్యాండ్స్, ఎక్కువ షార్ట్ హ్యాండ్సే వేస్తూ ఉంటాం కదా, సో ఫుల్ హ్యాండ్స్ ట్రై చేద్దాం అనిపించింది. అందుకే బ్లాక్ అయితే తీసుకున్నాను అనమాట. సో బ్లాక్ తీసుకుంటే చాలా శారీస్కి మ్యాచ్ అయిపోతుంది. అండ్ చాలా మంది ఇది క్రాప్ టాప్ లాగా కూడా చక్కగా లాంగ్ మిడ్డీస్ మీదకి, జీన్స్ మీదకి కూడా వేసుకుంటున్నారు. సో మనమైతే ఎక్కువ శారీస్ యూస్ చేస్తాం కాబట్టి ఫుల్ హ్యాండ్స్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. చాలా బాగుందండి. హై నెక్ వచ్చిందనమాట. నాకు మెయిన్‌గా హై నెక్ బ్లౌజెస్ అయితే చాలా ఇష్టం. బాగుంటాయి చక్కగా. అండ్ ఈ సమ్మర్‌లో కూడా మనకి స్కిన్ ట్యాన్ అవ్వకుండా కూడా బాగుంటుంది. అందుకని చెప్పి ఫుల్ హ్యాండ్ ట్రై చేశాననమాట. అంటే దీని లుక్ చాలా స్టైలిష్‌గా బాగుంటుందనమాట చూడడానికి కూడా. చూస్తున్నారు కదా, క్లాత్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. దాని మీద ఇచ్చిన ప్రింట్ కూడా చాలా బాగుందనమాట. ప్రింట్ కాదండి, వర్క్‌లా ఉందనమాట అది. చాలా బాగుంది. మీకు క్లోజప్‌లో కూడా చూపిస్తున్నాను. ఒకప్పుడు మొక్కమల్లి క్లాత్ అని చెప్పేసి బాగా మన చిన్నప్పుడు ఎప్పుడో ట్రెండ్ అయ్యేవి. ఆ టైప్‌లో ఉంది కానీ అది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. చాలా సాఫ్ట్‌గా ఉంది క్లాత్ అంతా కూడా. చాలా స్మూత్‌గా మనం ఈ సమ్మర్‌లో కూడా చక్కగా వేర్ చేయొచ్చు. చాలా హ్యాపీగా చక్కగా వేసేసుకోవచ్చనమాట. ఇది కూడా మనకు బడ్జెట్‌లోనే వచ్చేసింది. అండ్ ఇందులోనే నాకు బాగా నచ్చి ఇంకోటి కూడా తీసుకున్నాను. క్రీమ్ కలర్ అయితే తీసుకున్నాననమాట. గోల్డ్ కలరు. ఎందుకంటే ఈ టైపు ఉంటే గనుక మనకి ఏ శారీ మీదకైనా చక్కగా మ్యాచ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇది కూడా మీకు చూపించేస్తున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే ఇంకా బాగా కనిపిస్తుంది మీరు వీడియోలో చూస్తున్నట్లయితే. మొత్తం అంతా కూడా ఫ్లోరల్‌లా వచ్చిందనమాట. హై నెక్. ఫ్రంట్, బ్యాక్ కూడా చిన్న లేస్‌లా అయితే ఇచ్చారు. చక్కగా స్ట్రెచ్ అవుతుందండి. చాలా బాగుంది. కొంచెం యూనిక్‌గా, స్టైలిష్‌గా కనిపించాలంటే గనక అప్పుడప్పుడు ఇలా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్ ట్రై చేస్తే గనక మనం చాలా స్పెషల్‌గా కనిపిస్తామనమాట. మనకు మనమే కనిపిస్తాము. అండ్ వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా కనిపిస్తాము. అంత బావుంది. ఈ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే నేను వేర్ చేసి కూడా చూపిస్తాను. అండర్ బడ్జెట్‌లో వచ్చేసాయండి. ఎప్పుడు హాఫ్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్సే కాకుండా ఫుల్ స్లీవ్స్ కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ వేసుకుంటే గనక చాలా మంచి లుక్ అయితే వస్తుందనమాట.
మీకు క్లోజప్లో చూపిస్తున్నాను ఏ విధంగా ఉంది ఏంటి అన్నట్టు. క్లాత్ అయితే మీరు చూసుకున్న అవసరం లేదు. చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. చాలా కంఫర్ట్ ఉంటుంది. నేను శారీ మీద అయితే వేసుకొని చూపిస్తున్నాను. ఈ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్‌లోనే వచ్చేసింది. ప్లెయిన్ శారీస్ లుక్ చాలా బాగుంటుంది కదా! సో, ఇదనమాట బ్లౌజ్. హై నెక్ వచ్చిందండి. చూసారా ఎంత క్లాసీగా ఉందో. ఇంకా బాగా రెడీ అయ్యి చూపిస్తే బాగా అనిపిస్తుంది. కాకపోతే నేను మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో జస్ట్ అలా వేర్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ ప్లెయిన్ శారీ మీదకి నేను అలా స్టోన్స్‌తో కొంచెం సిరి అని చెప్పి నేను అలా చేసుకున్నాను శారీ మీదకి. ఫైనల్‌గా ఫస్ట్ టైమ్ తీసుకున్న స్ట్రెచబుల్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా కంఫర్ట్ ఉన్నాయి. క్లాత్ బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. ఫైనల్‌గా తీసుకున్న 4 కూడా చాలా బాగున్నాయి. ఒక్కటి మాత్రం కొంచెం నేను అప్సెట్ అయ్యాను. కలర్ కాంబినేషన్ నాకు అంతగా సెట్ అవ్వలేదన్నమాట. మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చాలా బాగున్నాయి. సో, ఇదండి ఇవాల్టి